తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఎస్వి మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్. కాలేజ్ స్టూడెంట్స్ స్వామివారి వేషధారణలో బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. 2 రూపాల్లో స్వామివారు ఎలా ఉంటారో అలాగే ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగానే భక్తులందరూ కూడా వీక్షించడానికి అనుగుణంగా ఎన్నోటువంటి నృత్య కళా బృందాలు అయితే ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రత్యేకంగా అయితే ఇక్కడ మోక్షదాయకం అన్న ఒక ఇంట్రెస్టింగ్ యాక్ట్ తో అయితే ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ టీటీడీ వారు అయితే ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో కూడా మరి ముఖ్యంగా మనం చూసుకుంటే సో ఆ దేవదేవుడు మనసు చాలా ముత్యం లాగా ఎట్లా తెల్లగా అయితే ఉంటుందో ఆయన అంత స్వచ్ఛంగా ఉంటాడు అని తెలియజేసేటువంటి యాక్ట్. ఇటువైపు మనం చూసుకుంటే సౌత్ వాళ్ళు ఎలా ప్రదర్శిస్తారు అనేది ఒక రకం అయితే నార్త్ వాళ్ళు ఎలా ప్రదర్శిస్తారు అనేది ఇంకొక రకంగా అయితే అక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సౌత్ కానీ నార్త్ కానీ ఏదైనా కూడా వారు చూపించేది మాత్రం సో ఆ దేవదేవుని మనసు ముత్యం అంత తెల్లగా ఉంటుంది, అంతటి స్వచ్ఛంగా ఉంటుంది అనేది మాత్రమే ఇక్కడ వారి ప్రధాన ఉద్దేశంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఈ యాక్ట్ గురించి మరింత డీటెయిల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మొత్తానికి చూసుకుంటే మోక్షదాయకం ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ నుంచి అయితే వీరు ఆర్ట్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. సో మీ యాక్ట్ గురించి చెప్పండి. మేము ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక ఫ్యూజన్ పాటకి ఒడిస్సీ అలంకారంతో ఆహార్యంతో నేను కృష్ణావతారంతో ఈ నృత్యం చేయడం జరుగుతూ ఉంది. మేము ఈ ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శన చేస్తూనే ఉన్నాము. నిజంగా ఆ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మాతో ఈ నృత్యం చేసినట్టుగా మేము భావిస్తాము. ఆయన మాతో కలిసి నృత్యం చేసినట్టుగా కూడా మేము భావిస్తూ ఆయనకి నృత్యాభిషేకం చేస్తున్నాము. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు అయితే మోక్షదాయకం అన్న యాక్ట్ అయితే పర్ఫామ్ చేస్తారు. మరి రేపు ఎలాంటి యాక్ట్ ఉండబోతోంది? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తరపు నుంచి మాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యంకి, అలాగే సౌత్ నార్త్ భగవంతుడు కృష్ణుడు ఏ విధంగా ఉంటాడు, గోపికలు ఏ విధంగా ఉంటారు. ఈరోజు ముత్యాల పందిరి కాబట్టి ఆ ముత్యాల పందిరిలో ముత్యం ఎంత తెలుపుగా ఉంటుందో భగవంతుడు ఏ రూపంలో ఉన్నా అంతా ఒకటే అనే ఒక పరమార్థంతో ఈ యొక్క నృత్యాంశంను మేము చేయడం జరిగింది. పి శైలజారెడ్డి బృందం తరపు నుంచి మా డాక్టర్ ఎం ఉమామద్దుబాల శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల యాజమాన్యం తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తానికి చూసుకుంటే శ్రీ శైలజారెడ్డి బృందం అయితే ఇక్కడ అయితే ఈ యాక్ట్ని అయితే పర్ఫామ్ చేస్తున్నది అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే వీరి ఉద్దేశం శ్రీకృష్ణుడి రాసలీలలు సో వర్షన్ ఏదైనా సౌత్ ఇండియన్ వర్షన్ కానీ నార్త్ ఇండియన్ వర్షన్ ఏదైనా కూడా ఈ ముత్యపు పందిరి మాదిరి ముత్యం లాంటి తెల్లని మనస్సుని వాళ్ళు ప్రతిబింబించాలి అనేది అయితే వాళ్ళ ఉద్దేశం స్పష్టంగా అయితే వాళ్ళ యాక్ట్ ద్వారా అయితే మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ.